చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మామిడి రైతులు ఆందోళనకు దిగారు. అక్కడికి రైతులు భారీ ఎత్తున చేరుకున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. మామిడి రైతులను కలెక్టరేట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడ 360 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మామిడి రైతులు. ప్రభుత్వ ఆదేశాలు లెక్క చేయని గుజ్జు పరిశ్రమలపై చిత్తూరు కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధి మూర్తి అందుబాటులో ఉన్నారు. మూర్తి, మామిడి రైతులు ఏమంటున్నారు? అసలు కలెక్టరేట్ కార్యాలయంలోకి ఎందుకు అనుమతించడం లేదు? తమ గోడు చెప్పుకునే విధంగా పోలీసులు అడ్డుపడుతున్నారు అన్నట్టుగా కూడా మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. మరి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మామిడి రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. 40,000 మంది మామిడి రైతుల ఆక్రందన కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మామిడి రైతులు కలెక్టరేట్ ఎదుట ఈరోజు బయట ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మామిడి రైతులకు సంబంధించి కిలో 8 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పి ముందుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ గాలికి వదిలేసి ఈరోజు 4 రూపాయలు మాత్రమే ఇచ్చింది. మిగిలినటువంటి డబ్బులు తమకు ఇవ్వాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, 40 మంది జ్యూస్ ఫ్యాక్టరీలు, గుజ్జు ఫ్యాక్టరీల వైపు ప్రభుత్వం ఉందా, 40,000 మంది రైతుల పక్షాన ప్రభుత్వం ఉందా తేల్చుకోవాలంటూ ఈరోజు మామిడి రైతులు ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మామిడి రైతుల ఆక్రందన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతుల ఆవేదన మనకి కనబడుతోంది. మామిడి రైతుల కష్టాలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. మామిడి రైతుల ఆక్రందన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామిడి రైతుల కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తా ఉంటే జిల్లా కలెక్టర్ స్పందించారా, ఏమంటూ ఉన్నారు? సార్, ఈరోజు మామిడి రైతు సంఘం తరఫున చిత్తూరు కలెక్టర్ గారిని కలిశాం. 8 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన బకాయిల కోసం కలిశాం. డిసెంబర్ నెల అయిపోయింది, జూన్ లో కాయలు తోలాం. డిసెంబర్ అయింది, ఈ సంవత్సరం గడిచిపోతుంది, కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతుంది. రైతు పోయిన సంవత్సరం పెట్టిన పెట్టుబడి ఇంతవరకు రాలేదు. పెట్టుబడి కాదు కదా, మొత్తం నష్టాలే చవి చూశాడు. అయినా కానీ 8 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఆ డబ్బులు ఇంకా రాలేదు. అయినా డబ్బులు రావాల్సిన డబ్బులకు 8 రూపాయలకు బకాయిలు గుజ్జు ఫ్యాక్టరీల పైన 40 గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకోకుండా 40,000 మంది రైతులకు అన్యాయం చేస్తున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ గారు కలిశాం. కలెక్టర్ గారు హామీ ఇస్తాము, డీడీ గారిని పంపిస్తామని చెప్పారు. ఇప్పుడే డీడీ గారు కూడా వచ్చారు. 40,000 రైతులకి న్యాయం చేయాలని చెప్పి రైతుల అకౌంట్ 8 రూపాయలు లెక్కన చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా. అంటే ఎంత బకాయిలు మీ మొత్తం బకాయిలు 400 కోట్ల రూపాయలు బకాయిలు రైతుల అకౌంట్ లో జమ కావాల్సి ఉంది. ఆ 400 కోట్ల రూపాయలు సుమారుగా రైతుల అకౌంట్ లో సంక్రాంతి లోపు జమ కావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వ గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకోమని కోరుతున్నాం. చర్య తీసుకొని రైతుల అకౌంట్ లో 8 రూపాయలు లెక్కన 40,000 మంది రైతుల అకౌంట్ లో 40 గుజ్జు ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన 400 కోట్లకు పైబడి రూపాయలు అకౌంట్ లో జమ చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి మీ బకాయిలు ఉన్నాయి పెండింగ్? 7 నెలలుగా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. 7 నెలలుగా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. చూస్తున్న మామిడి రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా 7 నెలలుగా పెండింగ్ లో పెట్టడం పైన మామిడి రైతులు ఈరోజు మామిడి రైతులు చేస్తున్నటువంటి ఆందోళన పట్ల అధికారులు దిగివచ్చారు. కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. 7 నెలలుగా చెల్లించాల్సినటువంటి 400 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ లో ఇవ్వడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున మామిడి రైతులు చిత్తూరు కలెక్టరేట్ చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బకాయిలు వెంటనే చెల్లించకపోతే భారీ ఎత్తున ఉద్యమానికి తామంతా కూడా దిగుతామని చెప్పేసి మామిడి రైతులు హెచ్చరికలు చేస్తున్నారు. థ్యాంక్ యూ మూర్తి.